ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. జగం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 8 మంది వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన SP జి. బిందు మాధవ్. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయంపై టీడీపీ కార్యాలయంలో సంబరాలు. అభినందనలు తెలిపిన నాయకులు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా MSME పరిశ్రమల స్థితిగతులపై సర్వే ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమ రోజువారీ విధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా AP NGO అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ హాజరై స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, AP NGO అసోసియేషన్ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు గుద్దట్టి రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. అనంతరం క్రీడలు ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ ప్రకటన చేసి బెలూన్స్ ఎగురవేశారు. అనంతరం 100 మీటర్ల పరుగు పందాన్ని జిల్లా కలెక్టర్ AP NGO అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ఈ నెల 5, 6, 2 రోజులు మహిళా ఉద్యోగులు తమ రోజువారీ విధులను పక్కన పెట్టి వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ ఆటల పోటీల్లో పూర్తిగా నిమగ్నం కావాలని అన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ S. లావణ్యకుమారి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమైందని అన్నారు. మహిళలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే తమ కుటుంబాలను, ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా NGO అసోసియేషన్ అధ్యక్షులు జి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ, 2019 నుంచి మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం ప్రారంభించామని అన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో 12 రకాల వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో AP NGO అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు P. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి P. వెంకటకృష్ణ, AP NGO అసోసియేషన్ మాజీ అధ్యక్షులు A. రామనాయుడు, B. ఆశీర్వాదం, మహిళా విభాగం చైర్పర్సన్ B. సుజాత, జిల్లా కోశాధికారి Y. పద్మ మీనాక్షి, మహిళా విభాగం కన్వీనర్ A. దేవి, మాజీ డిప్యూటీ మేయర్ బున్ని, వివిధ శాఖల ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి ట్రెడిషన్ అతి కొత్త జిల్లాల్లో మంది ఒకటి యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు నో. నేను ఐ వాజ్ సర్ప్రైజ్ అదర్ జిల్లాల్లో అలాంటి హ్యాబిట్ ఉండడం కానీ, ఇలా ఒక 2 days లీవ్ ఇవ్వటం కానీ, ఆర్ అదర్వైజ్ అంటే నేను స్టార్ట్ చేసింది కాదు, ఎవరో ఇస్తున్నారు. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ సైన్. సో I felt happy to be part of this beautiful event. First thing that I wanted to thank Raman Rao garni, Sujata garni for approaching, and then నాకు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే, ఇట్లా ముందు ఇచ్చారు, ఇస్తే బాగుంటుందని ఒక మాట చెప్పారు. I felt it is a good thing. So congratulations for taking that initiative actually. Then see, I know a lot of us మన చాలా రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ వర్క్ కానీ, తర్వాత రెగ్యులర్ రివ్యూస్ కానీ ఎక్కువ అయింది. సో ఈ 2 days ఫర్గెట్ ఎవ్రీథింగ్, చూసుకునేది ఏదో 9వ తేదీ చూసుకోవచ్చు మళ్ళీ.
సో ఈ 2 రోజులు మర్చిపోయి ప్లీజ్ హ్యావ్ ఫన్ అండ్ మేడం చెప్పినట్లు స్టే హెల్తీ. అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ మై మదర్ ఈజ్ వర్కింగ్, సో షీ వర్క్స్ యాజ్ ఎ టీచర్. సో నాకు తెలుసు అది ఎలా ఉంటుంది, హౌ ఎ మదర్ కెన్ మేనేజ్ ఫ్యామిలీ ప్లస్ అది. సో ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో ఒక ఫ్యామిలీలో. ఐ వాంట్ టు సే దిస్ ఎందుకంటే బికాస్ there's a very stark difference of the working woman ఉన్న ఫ్యామిలీకి వర్కింగ్ ఉమెన్ లేని ఫ్యామిలీకి, హౌ ఎస్పెషలీ సన్స్ వ్యూ దేర్ స్పౌజెస్ కానీ వైఫ్స్ కానీ సిస్టర్స్ కానీ. సో అలాంటి ఒక మంచి సాంప్రదాయం రావాలి అంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఉండాలి ఒక ఫ్యామిలీ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పర్సనల్లీ. సో ఒక స్త్రీ ప్రతి ఇంట్లో అమ్మ ఆరోగ్యం బాగున్నప్పుడు అందరూ ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎందుకంటే మీకు అవేర్నెస్ ఉంటే ఆ అవేర్నెస్ని వంట ద్వారా కానీ తక్కిన అలవాట్ల ద్వారా కానీ మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా మీరు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో మై రిక్వెస్ట్ యాజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ హూ వాస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ health and medicine for almost more than 40 years is keep up your health. సో హెల్తీగా ఉంటే ఆటలాడతారు. ఆటలాడడం ఒకటే కాదు, మానసిక ఆరోగ్యం కూడా పెంచుకోవాలి అంటే యూ షుడ్ బి కామ్ అండ్ క్వైట్. అండ్ సో దట్ ఏమవుతుంది అంటే ఇంట్లో అవుట్పుట్ పెరుగుతుంది, ఆఫీస్లో కూడా వర్క్ అవుట్పుట్ పెరుగుతుంది. సో నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ద ఫీమేల్స్ నౌ. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకుంటున్నారు, ఎక్కువ మంది అందరూ కూడా ఉద్యోగాలు చేసి సొసైటీలో నిలబడాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం బాగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫీస్ అవుట్పుట్ పెరుగుతుంది. ఆఫీస్ అవుట్పుట్ పెరిగినప్పుడు దేశం బాగుపడుతుంది. సో దేశ ప్రగతి ఎవరి మీద ఆధారపడి ఉంది కదా, మనందరం బాగా పనిచేద్దాం ఈసారి. కాంపర్సేట్ గ్రౌండ్లో ఉద్యోగాలు ఈయన వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఉద్యోగుల పక్షపాత అయినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత 4 సంవత్సరాల క్రితం మనం అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారి టైంలో ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కరోనా 2 years కరోనా వల్ల మనం స్పోర్ట్స్ మీట్ పెట్టుకోలేకపోయాం. లాస్ట్ టైం మనం సింపుల్గా మన ఎన్జిఓ హోమ్లో చేసుకున్నాం. అయితే ఈసారి అంత పెద్ద ఎత్తున జరగడానికి మనకు సహకరించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ 2 days కూడా మీరు ఆఫీస్లో ఉన్నటువంటి మీ స్ట్రెస్లన్నీ కూడా పక్కన పెట్టి మీరు చిన్నతనానికి మళ్ళీ వెళ్ళిపోయి హ్యాపీగా స్పోర్ట్స్ 10 రకాల స్పోర్ట్స్ అన్నిట్లోనూ కూడా పార్టిసిపేట్ చేసి మీరు అందరూ కూడా ఉత్సాహంగా గేమ్స్ అన్నీ ఆడి మంచి ప్రైజులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే ఒప్పుకున్నారండి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో. అలాగే జిల్లా కలెక్టర్ గారిని మేము కలిసినప్పుడు ఆయన వితిన్ సెకండ్లో టక్కని రియాక్ట్ అయ్యి వెంటనే తప్పకుండా పెట్టండి అమ్మా, నేను 2 రోజులు సెలవు శాంక్షన్ చేస్తానని చేసినందుకు రియల్లీ అప్రిషియేట్. చాలా సంతోషం సార్, మేమందరం మీకు కృతజ్ఞత ఉంటాం సార్. అలాగే ఈరోజు క్రీడలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 100 meters ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఈ క్రీడల్లో మీరందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని చక్కగా స్ట్రెస్ లెస్ లైఫ్ ఈరోజు 2 రోజులు ఎంజాయ్ చేసి, అలాగే కలెక్టర్ గారు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పర్ఫెక్ట్గా ఈ 2 రోజులు శక్తితో నెక్స్ట్ అంతా కూడా మనకి అదే శక్తితో జిల్లా అందరూ కూడా ఆఫీస్ అందరూ కూడా పనిచేసి ఆయన కూడా మన తరపున మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్ ఏజ్లో ఎలాగైతే ఉన్నారో అలాగే ఆడి ఈ 2 days కూడా మీరు రీఫ్రెష్ అయ్యి ఏదైతే వర్క్ లోడ్ ఉందో వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యి మళ్ళీ 2 days తర్వాత మండే నుంచి ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్ళి మీరు అందరూ కూడా ఎక్కువ వర్క్ లోడ్ పెంచుకొని మీరు చేసి చూపిస్తారని చెప్పి వర్క్ కలెక్టర్ గారికి ఏపీఎన్జీఓ పక్షాన హామీ ఇస్తూ ఆయన ఇచ్చిన 2 days లీవ్కి కూడా మనం న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఎవరైతే ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తారో గేమ్స్లో వాళ్ళందరికీ అటెండెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ క్యాజువల్ ఆఫీస్లో పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే మాత్రం కుదరదు. కంపల్సరీగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఉమెన్ అధ్యక్షుల వారి సుజాత గారు ధన్యవాదాలు. ఎంత ముఖ్యం అంటే ఇంట్లో పని చూడాలి, హాస్పిటల్లో చూడాలి, లేకపోతే ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగులు అన్ని చోట్ల చూసుకుంటూ మీ పిల్లలను కూడా సంరక్షించుకోవాలి. కాబట్టి మీరందరికీ ఒక విన్నపం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సోషల్ మీడియా కానీ టీవీలు కానీ చూస్తుంటే
పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది మీరందరూ కూడా ముందుగా తల్లులుగా పిల్లలను డిసిప్లిన్గా పెంచితే మనం సంఘం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి మీకు ఎంత స్ట్రెస్ లోడ్ ఉన్నా సరే, ఉద్యోగంలో పని ఉన్నా సరే, పిల్లల్ని కూడా అంతే ముఖ్యంగా పెంచుతూ వాళ్ళని పై చదువులు చదివించి డిసిప్లిన్గా పెంచి బాధ్యతలో మీ అందరి కృషి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా జగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసుల్లో 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ తెలిపారు. భారీ ఎత్తున 492 కేజీల గంజాయి, 2,78,000 రూపాయల నగదు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ కేసును పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ టి రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, హెచ్సి శీలం, పిసి సత్యనారాయణ, హోంగార్డులు అనిల్, వీరబాబు, సోమరాజు, సూరిబాబులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో సిఐ వైఆర్కే శ్రీనివాస్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఫైనాన్సర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకి చెందిన 2, అట్లనే తమిళనాడుకి చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే అతను రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ వెల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి we will ensure that proper prosecution is done in this case. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, విద్యావంతులు నమ్మారని, అందుకు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలుగా పేరాబతుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ల గెలిపే నిదర్శనమని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు, మాజీ జడ్పీటీసీ నెల్లుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ కూటమి నాయకులతో కలిసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ ఘన విజయంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ పేరాబత్తుల రాజశేఖర్కి అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పంతం నానాజీ 71,823 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజలు మరోసారి విశ్వాసం చాటి ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్కి విశేష మద్దతు లభించడం ద్వారా కూటమికి మరింత బలమైన స్థానం ఏర్పడిందని ఆయన అన్నారు. మాజీ ఎంపీటీసీ మాసిమేను గంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాసిమేను గంగయ్య, గీసాల వెంకటేశ్వరరావు, కప్పల రాజు, రాయుడి శ్రీను, బంగారు సత్యనారాయణ, మాసిమేను శ్రీరాములు, మల్లంపల్లి నారాయణరావు, మేడశెట్టి కృష్ణ, సహీమియా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నాయకులు మన చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మామూలుగా నరేంద్ర మోదీ గారు సమక్షంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి పేరాబత్తుల రాజారు ఘనంగా జరిగించండి. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా కార్యకర్తల్లో నిరాశ లేకుండా మేము కృషి చేసాం. 30 మంది ఎప్పుడైతే మాకు మన పిలిచెట్టి చంద్రబాబు గారు, అనంతలక్ష్మి గారు మాకు ఎప్పుడైతే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 30 మంది చెప్పిన ఎప్పుడైతే మాకు వాటర్లకి ఒక నాయకుని పెట్టారో ఆ రోజు నుంచే మేము ప్రతి ఇంటికి ఒక 5-6 సార్లు తిరిగి ఆ వాటర్ ఎక్కడున్నాడో కూడా కనుక్కుండి వాళ్ళని సాయంత్రం 5 గంటల వరకు కూడా 4 గంటల వరకు కూడా ఓటేసి తీసుకోవడం జరిగింది. అందుకే విజయాన్ని మరి రాజశేఖర్ గారికి మా విజయాన్ని అందించాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకుడిగా మాకు కనిపిస్తాడని ఈ యొక్క అవకాశం మొత్తం మీడియాకి, తర్వాత మా తెలుగుదేశం కార్యకర్తలకి, మన జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఆశించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిజాయితీగా జరిగింది.
గ్రాడ్యుయేట్స్ చక్కగా వారి యొక్క విజ్ఞతతో ఓటేశారంటే ఇదే మొదటిసారి. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అనేక మంది కార్పొరేటర్స్ వేల కోట్ల రూపాయలు కుమ్మరించి ఎండి గ్లాసులు, సెల్ ఫోన్లు, పట్టు చీరలు పంచి పెడతానే కానీ ఓట్లలో నెగ్గలేదు. ఈవేళ ఒక్క రూపాయి కూడా ఒక గ్రాడ్యుయేట్కి ఇవ్వకుండా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్స్కి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేలాది లక్షలాది ఓట్లు వేశారంటే నిజమైనటువంటి భారత రాజ్యాంగానికి విలువని పెట్టించారు. అత్యధిక మెజార్టీతో కూటమిని ఆశీర్వదించారు. పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ విజయంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్కి అందరికీ వేలాది కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు చిన్న పిలుపు ఇచ్చారు కార్యకర్తలకి, మీరందరూ కూడా మన అభ్యర్థులు నెగ్గించండి అని చెప్పి. కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. గ్రాడ్యుయేట్స్ని ఎక్కడెక్కడ ఉన్నారో గ్రాడ్యుయేట్స్ని, ఉపాధ్యాయుల్ని, అలాగే ఎంప్లాయీస్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి వారిని ఓటు వేయించుకోగలిగే కెపాసిటీ ఒక కూటమి ప్రభుత్వానికే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో క్యాండిడేట్ నామినేషన్ వేసిన తర్వాత ప్రతిపక్ష పాత్రలోనే వైఎస్ఆర్సీపీ కానీ ఇది కూడా దరిదాపుల్లో నామినేషన్ కూడా వేసి పోయలేదు పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ఎలక్షన్. ఇది ప్రభుత్వానికి రిఫరెండం. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. దగ్గరలో 72,000 మెజార్టీతో ఒక అభ్యర్థి, 82,000 అభ్యర్థితో ఇంకో అభ్యర్థి విజయం సాధించారంటే ఇది ప్రభుత్వానికి రిఫరెండం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి యొక్క జోడీ బాగా కుదిరింది. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లోనే ఆంధ్రప్రదేశ్ త్వరలో సస్యశ్యామలం అవుతుంది. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అన్ని వ్యవస్థలను. జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వేను వేగవంతం చేసి ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, వర్క్ ఫ్రం హోం, ఎంఎస్ఎంఈ, గ్రామ వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ సర్వేల పురోగతిపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ప్రజా పరిషత్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యం, పరిశ్రమల శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేల నిర్వహణ, చిన్నారులకు ఆధార్ నమోదు వంటి అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఎంఎస్ఎంఈ సర్వే ద్వారా వ్యాపారాలకు సంబంధించి ప్రతి షాపు, పరిశ్రమల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేసి ప్రత్యేక యాప్లో సర్వే వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వేకు సంబంధించి 78,299 లక్ష్యంగాను ఇప్పటి వరకు 73,330 పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మార్చి 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ రవికుమార్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, పరిశ్రమల శాఖ డిఎం పిహెచ్ గణపతి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎన్ భారతి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు చరిత్రాత్మకమని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. వలసపాకల గ్రామంలో కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి నివాసం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మెజారిటీతో గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కూటమి అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 77,461 మెజారిటీతో అఖండమైన గెలుపు సాధించడం చరిత్రాత్మకమని అన్నారు. కూటమి పాలనపై విశ్వాసంతోనే ప్రజలందరూ ఏకమై రాజశేఖరంకు ఘన విజయాన్ని అందించారన్నారు. ఈ సందర్భంగా పేరాబత్తుల గెలుపును స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల్లో 6 పథకాలు అమలు చేయడానికి ఉన్న ప్రభుత్వం అలా ఉంది. ఇటువంటి ఎమ్మెల్సీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం మాట ఏ ప్రభుత్వం ఏర్పడిందో
దానికి తగ్గ స్థానిక సంస్థలు కార్పొరేషన్లు అన్నీ కూడా ఉంటే పరిపాలించడానికి సులువుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి రెండింటినీ మద్దతు ఎలా ఇచ్చారు. రాబో కాలంలో వచ్చే ఎన్నికలకు కూడా అటువంటి మద్దతును కూడా ముందు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. ఏది ఏమైనా 64.46% అయింది. కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడిన దానికి ఆ పోలింగ్ అతి తక్కువ నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి 30 మందికి ఇచ్చామో ఎన్ని ఓట్లు 13,000 ఉన్నాయో అన్ని ఓట్లు కూడా ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరు మద్రాసులో ఉన్నారు, ఎవరు మన పార్టీకి వ్యతిరేకం అనేది ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా తెలుసు. 30 మందిలో 27 మంది వస్తారండి, లేకపోతే 29 మంది వస్తారు, 30 మంది వస్తారని ఎవరి కాళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఓటింగ్ నాడు కొంతమంది రాలేకపోయారు. దాన్ని నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఒక గ్రాడ్యుయేట్స్, ఒక రకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఇస్తే కానీ రానని ఒక శపథం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీకు చాలా దిగిన ఆలోచించాం. దానివల్లే ఈ 64% వచ్చింది. కానీ మోస్ట్ ప్రాబబుల్ ఖచ్చితంగా ఈ కాకినాడ రూరల్ జిల్లాలో ఉన్న 7 జిల్లాల్లో ఫస్ట్ స్థానం మాకు రావాల్సిన ఈ వరకు కూడా 4 గంటల వరకు కూడా అందరూ కష్టపడ్డారు. ఆ కష్టమే మనకి ప్రతిఫలం ఇచ్చింది. ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా అందరూ వచ్చి ఓటు వేయడం జరిగింది. దాని మీద అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మిత్రపక్షం అందరూ కూడా కలిసి పనిచేసాం. దాని మీద మనం ఈవేళ విజయం సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ సత్యబాబు గారు ఆ 30 మంది కూడా ఎక్కడ ఉన్నారు ఏంటని చూసి రోజు కూడా ఇదే పని పెట్టుకోవడం జరిగింది. అందువల్ల ఈవేళ మనం ప్రతి 30 మందికి ఓటేసుకోవడానికి అందరూ సహకరించారు. కాబట్టి ప్రతి వారికి నియోజకవర్గంలో ప్రతి సోదరులకి మందికి అందరూ కూడా వచ్చి ఓటేసినందుకు వాళ్ళు రాజశేఖర్ గారు మనం ఏమైతే ఆయనకి ఓటేసి లెక్కించామో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆయన ఉంటాయని సహకారం అందించాలని చేసి ఇందాక నేను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా చేస్తాము, మీరు అందరూ కష్టపడ్డారన్నారు. మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండి ఈ విజయం సాధించారు. ఈ విజయానగా మీరు అందరూ ఉన్నామన్నా ఇవాళ రాజశేఖర్ గారిని ఎక్కడం జరిగింది. వీళ్ళందరూ అర్థం చేసుకుని ప్రతిఫలానికి మనం ఎదురు చూద్దామన్నా ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ సేవ పోలీసు వారి ప్రధాన విధి అని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఉద్ఘాటించారు. జిల్లా సాయుధ దళాల వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ జి బిందుమాధవ్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సాయుధ దళాల వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ఫిబ్రవరి 15 ప్రారంభమై బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పోలీస్ గ్రౌండ్ నందు పెరేడ్తో ముగిశాయి. శాంతి భద్రతల రక్షణలోనూ అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణిచివేయడంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల కృషి సహకారం ఎంతో ఉందని తెలిపారు. జిల్లా సాయుధ దళాలు ముగింపు పెరేడ్లో మంచి ప్రతిభ ప్రదర్శించారని సిబ్బందిని అభినందించారు. గత 2 వారాలుగా జరిగిన వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమంలో సిబ్బంది శారీరక దృఢత్వం, ఆయుధాలతో డ్రిల్లు, ఫైరింగ్లోనూ, మాబ్ ఆపరేషన్లోనూ మంచి శిక్షణ పొందారని, మనమంతా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండడానికి ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఆకాంక్షించారు. ఈ వార్షిక మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన MJV భాస్కర్రావు, అదనపు ఎస్పీ AR శ్రీనివాసరావు, ట్రైనీ ASP సుస్మిత, ట్రైనీ DSP కుమారి జీవన, పెరేడ్ కమాండర్ RI AR నరసింహమూర్తి, RI MT వెంకటరావు, సాయుధ దళ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ సబ్ డివిజన్ ASP గారికి, DSPs పెద్దాపురం, డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్
ట్రైనీ ఐపీఎస్ మేడం, ట్రైనీ డిఎస్పీ మేడం, ఏఆర్ డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ అధికారులకు, నా తోటి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, తమరి ఉత్తర్వుల మేరకు ఏఆర్ ఫోర్స్కు ప్రతి సంవత్సరం లాగానే మొబిలైజేషన్ను 17 ఫిబ్రవరి నుండి మార్చి 3 వరకు, అనగా 15 వర్కింగ్ డేస్ డిమాబిలేషన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. వారికి మొబిలైజేషన్లో బేసిక్ ట్రైనింగ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, యోగా మరియు రాబోయే ఈ ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకొని మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ అందు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం వారు ఉపయోగించే ఆయుధాలపై కాకుండా అత్యాధునిక ఆయుధాల పట్ల కూడా అవగాహన ఉండేలా తరగతులు నిర్వహించడం జరిగింది సార్. అంతేకాకుండా 2 దఫాలుగా ఏఆర్ ఫోర్స్ మొత్తానికి సిబ్బంది అందరికీ ఫైరింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది సార్. వారు ఏదైతే ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి కొత్త అమైన్మెంట్స్ ఏమైనా వచ్చినట్టుగైతే అమైన్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఈ మొబిలైజేషన్లో చెప్పడం జరిగింది సార్. అట్లానే భవిష్యత్తులో విధుల పట్ల అంకిత భావంతో మెలుగుతూ కాకినాడ జిల్లా పోలీసు ప్రతిష్టను ఇనుముడింపు చేసేలా పనిచేస్తామని జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను సార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ భారీ మెజార్టీతో సాధించిన గెలిపే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సుపరిపాలనకు నిదర్శనమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించడంపై జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలందరూ కూడా ఈ ఎలక్షన్ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొని పేరాబత్తుల రాజశేఖర్ యొక్క విజయాన్ని కృషి చేయడం జరిగింది. చాలా సంతోషం. 8 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానికం ఎటువంటి తీర్పునిచ్చిందో అదే తీర్పుని తిరిగి ఇచ్చి ఈ ప్రభుత్వం గత 8 నెలలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు వాటన్నిటికీ మెచ్చి ఈ ప్రభుత్వానికి తిరిగి అదే మద్దతునివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఓటు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ కూడా ఈ ఎన్డీఏ కూటమి తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గెలుపొందినటువంటి రాజశేఖర్ గారికి, ఆలపాటి రాజా గారికి కూడా మా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఐసీడీఎస్, జిల్లా పరిషత్, పంచాయతీ, వైద్య ఆరోగ్యం, పోలీస్, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అన్ని శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మహిళల, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత ప్రత్యేక అంశంగా ఐక్యరాజ్య సమితి ఈ 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ ఏ శ్రీనివాసరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, ఎల్టీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయాన్ని పురస్కరించుకుని బాటసార్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్
మ్యారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆవరణలో 1013వ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత బాటసార్లకు వేసవి సందర్భంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా దామచర్ల సత్య జన్మదిన కేకును కట్ చేసి పేదలకు అందించారు. అదేవిధంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు అఖండ మెజార్టీతో గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు సాయిరాం వర్మ, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, ప్రసాద్ చౌదరి, పన్నాడు సాయి హరీష్, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, అన్నపూర్ణ, ఫిరోజ్, మండపాక వీరవెంకట సత్యనారాయణ, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆలపాటి రాజా గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం వల్ల రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, ఘాట్ల బుచ్చిబాబు గారు, సత్యప్రభ గారు, గున్నం చంద్రమౌళి గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్రమంతటా ఆలపాటి రాజా గారి గురించి, పేరాబత్తుల రాజశేఖర్ గురించి మరి 5,000 మంది ఫౌండేషన్ సభ్యులు పనిచేయడం జరిగింది. మరొకసారి ఆలపాటి రాజా గారికి, మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదే విధంగా మన ప్రకాశం జిల్లా దోమచర్ల జనార్దన్ గారి సోదరులు దోమచర్ల సత్య గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానము, అదేవిధముగా చీరలు, మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు కూడా పంపిణీ జరిగింది. ప్రతి ఒక్కరూ మరి ఆలోచించి వచ్చే వేసవికాలం చాలా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడల్లో చలివేంద్రాలు ఏర్పరచాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా గమనార్హం. పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలోని ఒకప్పటి పంట కాలువ కొన్నేళ్లుగా మురికి కాలువైపోయిన గుర్రాల కాలువ చెత్తా చెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విష జ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన 3 వార్డుల నుంచి మురికి కాలువలన్నీ ఇక్కడి గుర్రాల కాలువలోకి కలుస్తూ ఉండడంతో చెత్తా చెదరం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూ ఉండడంతో నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు, దుర్గంధాలతో ఆ ప్రాంత వాసులు, ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధులు తరచూ రోగాలు, వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను చూసిపోయింది కూడా లేదని ఆ వార్డు కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు ఆవేదన చెందారు. అయితే ఈ సమస్యపై బర్నింగ్ టూల్ మినిస్ట్రీ స్పందించింది. కత్తులగూడెం ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ప్రొక్లైనర్తో తీయించే కార్యక్రమాన్ని మినిస్ట్రీ చర్చ్ పాస్టర్ కె ఎలీషా, వార్డు కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు, ఆ ప్రాంత పెద్దలు, యువకుల పర్యవేక్షణలో చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ కె ఎలీషా, కౌన్సిలర్ చెల్లూరు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ, ఈ మురికి కాలువకు ఇక్కడి నుంచి అవుట్లెట్ లేకపోవడం వల్లే మొత్తం 4 వార్డుల మురికి నీరంతా చెత్తా చెదారాలతో ఇక్కడే నిల్వ ఉండిపోతోందని, ఈ కాలువకు అవుట్లెట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ను వారు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ లేక మరలా వెనకకి ప్యాట్లోనికి ఆ వాటర్ ఫ్లో అవి మొత్తం పిల్లలు, కొంతమంది వృద్ధులు, అలాగనే అందరికీ కూడా విష జ్వరాలు, డెంగ్యూ ఫీవర్స్, తర్వాత మలేరియా, ఈ డిసీజెస్ ఎక్కువ ఈ మధ్యకాలంలో రావటం చూస్తున్నాము. హాస్పిటల్ పాలవుతున్నారు. దాని కారణం ఏంటంటే దోమలు విపరీతంగా ఇక్కడ పెరిగిపోతున్నాయి. సరైన మార్గం ఇక్కడ లేదు. అందుకని బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ వారు స్వచ్ఛతంగా ఈ ఇబ్బందిని చూసి, ప్రజలు పడుతున్న బాధను చూసి, ఈ డ్రైన్ సిస్టమ్ క్లీన్ చేసి ఈ బాధ నుంచి ప్రజలను విముక్తి చేయాలని ఆశపడి ఈ కార్యక్రమం తలపెట్టాము. భవిష్యత్తులో ఇది పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ దీనికి ఫామ్ చేయటం మంచిది. పూర్తిగా బయట కాలువలకి ఈ డ్రైన్ సిస్టమ్ కనెక్ట్ చేయగలిగితే ఇక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లో అయిపోయి ఫర్దర్గా వచ్చే ఎలాంటి డిసీజెస్ ఈ ప్రజలకు రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. నేను గత 6 నెలల నుంచి పెట్టానండి. ఇది శానిటేషన్ నుంచి సెక్రటరీకి చెప్పానండి, శానిటేషన్ ఇన్సూరెన్స్ చెప్పానండి, కమిషనర్కి ఎప్పుడు పడితే అప్పుడే చెప్పాను.
ఇంకెప్పుడు చెప్పినా సరే అండి ఈ ఈఎస్ఆలో ఎవరు పట్టించుకుండలేండి. కమిషనర్ వస్తున్నాడండి, గాంధీబొమ్మ దాకా వచ్చి గాంధీబొమ్మ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నా తప్ప లోపల వార్డులోకి వస్తలేదండి. నా పరిస్థితి చూసండి నేను మొన్న కూడా మన మీటింగ్ నాడు ఫోటోలు కూడా తీసి పట్టుకెళ్ళి చూపించాను. చూస్తే ఆ రోజు కూడానండి 2 రోజుల్లో దీన్ని ఒక కొలిపి తీసుకొస్తాను చేయించానని చెప్పారండి. ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చినా సరే అండి మొన్నాడు సోమవారం నాడు ఫోన్ చేస్తానండి, మంగళవారం నాడు 6 గంటలకల్లా పెడతా అన్నారు. ఇవాళకి వచ్చి కూడా కమిషనర్ రాలేదండి. బండి నుంచి మినిస్టర్ ఏమన్నారంటే అందులోకి నేను ఎలా పెట్టానమ్మా, మీరు ఉంటే సరిపోద్ది, మీరు ఎలాగే క్లియర్ చేస్తలేదు అని చెప్పి చెప్పారు సార్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. హ్యాపీ ఉమెన్ హెల్దీ ఉమెన్ అనే అంశంపై అతిథులు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎన్ భానుమతి, వైస్ ప్రెసిడెంట్ మీనాక్షి, ట్రెజరర్ పద్మజ ప్రసంగించారు. కాకినాడ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 119 అంగన్వాడీలకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు. అనంతరం అతిథులు భానుమతి, మీనాక్షి, పద్మజలను ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ అంగన్వాడీ టీచర్ బి రత్నం, ఉత్తమ ఆయా బి మార్తమ్మలను అతిథుల చేతుల మీదుగా సన్మానించారు. హెల్దీ ఉమెన్ హ్యాపీ ఉమెన్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మన అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా న్యూట్రిషన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మహిళలు, ముఖ్యంగా మహిళలు, వారు జీవన శైలి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు అదేవిధంగా వాళ్ళు 50 సంవత్సరాలు పైబడిన మహిళలు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనల రీత్యా బోన్స్ ఎక్కువగా అరిగిపోవడం జరుగుతుంది. వీటి రీత్యా ఏ రకమైన న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి అనే విషయాలన్నీ ఈ ట్రైనింగ్లో వారికి వివరించి చెప్తారు. దాంతోపాటుగా ఎవరైతే మన బెనిఫిషియర్స్ ఉన్నారో ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, అలాగే 3 సంవత్సరాల నుండి 3 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలు, అలాగే 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఏ ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఏ ఏజ్ గ్రూప్లో ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనేది కూడా వారు వివరించి చెప్తున్నారు. అలాగే గర్భస్థ దశలో బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ బాగా ఎదగాలి, అలాగే చక్కటి ప్రసవం అవ్వాలంటే ఏ రకమైన న్యూట్రిషన్ ఇవ్వాలి అనే వాటి విషయం కూడా వివరించి ఈ ట్రైనింగ్లో వారికి వివరించి చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. జగన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 8 మంది వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ జి బిందు మాధవ్. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయంపై టీడీపీ కార్యాలయంలో సంబరాలు. అభినందనలు తెలిపిన నాయకులు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థితిగతులపై సర్వే ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.